నన్నే రోడ్డుపై కూర్చోమన్న సీఐ నడి రోడ్డుపై భూమా ధర్నా. బాధిత కార్మికుల కోసం రోడ్డెక్కిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. న్యాయం కోసం నాడి రోడ్డుపై భూమా బైఠాయింపు. ఆటోనగర్ ప్లాట్ల వివాదం, భూమా ఆందోళన హాట్ టాపిక్. నంద్యాల ఆటోనగర్ కార్మికుల ప్లాట్ల వ్యవహారంలో జరిగినట్లు ఆరోపిస్తున్న మోసంపై మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో బాధిత కార్మికులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సుమారు 30 మంది కార్మికుల నుంచి ప్లాట్ల పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నన్నే రోడ్డుపై కూర్చోమన్నాడు, అందుకే బాధిత కార్మికుల న్యాయం కోసం నడి రోడ్డుపై ధర్నా చేస్తున్నా అంటూ భూమా బ్రహ్మానందరెడ్డి వ్యాఖ్యానించారు. సొంత అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ బాధితుల పక్షాన నిలబడి ఆందోళన చేపట్టడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదులు చేసిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, బాధ్యులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని భూమా స్పష్టం చేశారు. కేసు కడతా అంటే అటువంటి నువ్వు బయట కూర్చోపో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా, ఆయన గౌరవంగా మాట్లాడారు కదా, పార్టీ అయితే ఇస్తారు, పార్టీ పరంగా చూపించాడు. నాకు చేయమనండి సార్, ఒక 5 నిమిషాలు అవుతుంది కదా. మాకు కాఫీ తీసుకొచ్చి వెళ్ళిపోతాను. పోవాలి కాఫీ వచ్చి అంతా మీరు తీసుకొచ్చి మా ఇంటికాడికి తెచ్చిమని అడగడం, ఇంటికాడికి తెచ్చిమని అడగడం అంత గౌరవం ఇవ్వాల్సిన పని. బయట కూర్చోపోయినంటే తప్పు కదా. జరిగింది, అది జరిగి దానికి జరిగింది ఆయన అంటారు కదా, దానికి జరిగింది ఈయన అన్నదానికి ఎప్పుడు మాట మాట్లాడుతూ రమ్మన్నాడు. మన పొమ్మాడు కదా లోపలికి. అరెస్ట్ చేసుకుంటారు, చేసుకోండి. లోపల చెరువులు తీసుకుంటే తీసుకొని నేను ఎఫ్ఐఆర్ ఏం చేసి పెట్టున్నారు, పెట్టి చేసి పెట్టున్నారా, చిల్లింగ్ చేసి పెట్టున్నారా? నేను చూసిన వరకు ఇక్కడ నుంచి లేయను, నేను ఇక్కడే ఆయన మాట్లాడిన విధానం కూడా బాగాలేదు. 2018 నుంచి ఏం చేస్తున్నారంటే నాకెందుకు కావాలి, ఆయన మాట్లాడాలి. ఒక్కసారి కాదు, స్టేషన్కి రావడం, లేదు కాలేదు, నన్ను బయట కూర్చోమన్నాడు, బయట అన్నాడు. నేను 5 వరకు రాదు. అయిన తర్వాత
అయిన తర్వాత వీళ్ళందరూ సాటిస్ఫై అయితే నేను లేస్తా అన్నా. ఆటోలకు న్యాయం జరగాలి. నేనైతే లేను. ఆటోలకు న్యాయం జరగాలి. మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు మరి? ఆ రోజు అప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారు? కేసులు కూడా లేకుండా మమ్మల్ని మీద తీసుకుపోయినారు కదా స్టేషన్. ఇప్పుడు అడుగుతున్నాము, ఆటోలకు ఒక్కరి న్యాయం కావాలి. ఈ రోజు ఇంకా ఆటోనగర్ వాసుల్ని మోసం చేసిన వాళ్ళ కమిటీ మీద ఎవరైతే ఉన్నారో కమిటీ మెంబర్స్ మీద డబ్బులు తీసుకున్న వాళ్ళందరి మీద కేసు పెట్టాలని ఈ రోజు సిఐ గారితో కోరి డిమాండ్ చేస్తే రోడ్ల మీద కూర్చొని ఈ రోజు ధర్నా చేసిన తర్వాత ఈ రోజు సిఐ గారు కూడా కేసు రిజిస్టర్ చేశారు. దీని మీద రిజిస్టర్ చేసిన కేసుని ఊరికే తూతు మంత్రంగా కాకుండా ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసి వీళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ మీద ఒక నమ్మకంతో ఈ రోజు ధర్నా నుంచి విరమించుకొని ఈ రోజు వెళ్ళిపోతున్నాము. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు న్యాయం చేస్తారని సందర్భంగా నేను నమ్ముతున్నాను.